సరే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక ప్లేస్కి వెళ్ళాము అందరం కలిసి. కానీ ఇక్కడికి ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళకూడదు ఫ్రెండ్స్. ప్లస్ ఇక్కడికి వెళ్ళాక నేను ఎందుకు ఫీల్ అయ్యాను అనేది చెప్తాను చూడండి. అదేంటి అని తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. సరే కానీ వెల్కమ్ టు KRJ23 లైవ్. సరేలేండి, ఇక మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఈ బ్యాక్గ్రౌండ్ చూసి ఎక్కడికి వెళ్ళాను ఏంటి అని గెస్ట్ చేయాలనుకుంటున్నారా? అలా ప్రయాణం చేస్తుంటే చూడండి, రోడ్ సైడ్ చెట్లు, ఫ్రెండ్స్తో బస్లో హంగామా, ఫ్యామిలీ మెంబర్సు. అబ్బో, భలే సరదాగా అనిపించింది. సరే కానీ రీసెంట్గా మీరు ఏమైనా టూర్స్కి వెళ్ళారా? వెళ్తే ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. అయ్యో, ప్లేస్ చెప్పడం మర్చిపోయాను కదా. బాపట్ల బీచ్ అండి. మంచి సమ్మర్లో వెళ్ళాం. దిగగానే నాకు ఫుల్ ఆకలి వేసింది. ఏం చేస్తాం, అక్కడున్న సమోసా తినేసి హాయిగా అలా అలా నడుచుకుంటూ బీచ్లోకి వెళ్తున్నాం. వెళ్ళడమే కానీ ఫస్ట్ టైం అండి బాబు నేను ఈ బీచ్కి వెళ్ళడం. అసలు ఎంత సరదాగా అనిపించిందో తెలుసా. అది కూడా ఫ్యామిలీతో వెళ్ళిన. ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. దిగగానే ఫుల్ ఎండలండి బాబు. మంచి సమ్మర్లో వెళ్ళాము. చూడండి, అందరిది ఒక బాధ అయితే నాది ఒక బాధ. అసలుకే ఎండరా అని ఇబ్బంది పడుతుంటే నేనేమో ప్రతిదీ మాస్క్ పెట్టుకొని షూట్ చేయాలి. ఏం చేస్తాం, నా కష్టాలు అలా ఉన్నాయి. పైన చూడండి నీలాకాశం ఎంత బాగుందో. సరే కానీ మీరు ఎప్పుడైనా బాపట్ల వెళ్ళారా? ఇంత దూరం వచ్చి బాపట్ల చేరుకున్నాక ఇంకా మనకు ఇష్టమైన ప్లేస్ వెళ్దామా? అదే అండి బాబు, బీచ్లోకి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేద్దామని ముందే ఫిక్స్ అయ్యా. మంచి సెటప్తో కూడా వెళ్ళా. మంచి మంచి వీడియోస్, ఫొటోస్ షూట్ చేద్దామని. కానీ ఏం చేస్తాం, ఫొటోస్ తీస్తుంటే ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నా, ఎంజాయ్ చేద్దామంటే ఫోటో మిస్ అవుతున్నా. అలా వచ్చే నా కష్టాలు. యూట్యూబ్ స్టార్ట్ చేయే ముందుకు ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఫొటోస్ దిగేదాన్ని. ఇప్పుడు ఏమో విత్ మాస్క్, వితౌట్ మాస్క్ ఫొటోస్, వీడియోస్. అబ్బో, నా పక్కన ఉండే వాళ్ళందరూ తిడుతున్నారు. ఏం చేస్తాం, వాళ్ళకేం తెలుసు నా ఛానల్ కష్టాలు. సరే కానీ ఇక బీచ్ వ్యూ చూసేద్దామా? ఎప్పుడూ ఉంటుంది నాది ఈ గోళ. చూడండి, సో మీ అందరూ సమ్మర్ కదా, ఇంట్లో నుంచి బయటికి రాలేరు అనేసి నేనే మీ ముందుకు బీచ్ని తీసుకొచ్చేసా. ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ ఫుల్ వాటర్. మంచి సమ్మర్లో వెళ్ళాము. 11:30 అనుకుంటా ఆ టైంలో మేము బీచ్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. నాతో వచ్చిన వాళ్ళందరూ బీచ్ చూస్తుంటే నేను మాత్రం ఫస్ట్ ఫుడ్ స్టాల్స్ చూశానండి. ఏముంది, నాకు ఫుల్ ఆకలి వేస్తుంది తెలుసు కదా, నేను ఆకలికి అస్సలు ఆగలేను. అలా వీడియోస్ తీస్తుంటే ఫుల్ ఎండండి బాబు. అలా వాటర్లోకి నడుచుకుంటూ వెళ్ళాం. చూడండి వాటర్ ఎంత బాగుందో. ఇక్కడ సీ ఫుడ్స్ చాలా ఫేమస్ అంట. ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ. సో లాస్ట్లో అవన్నీ ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ ఏం జరిగిందంటే లాస్ట్లో చెప్తా చూడండి. ఫస్టే చెప్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. అలా వెళ్ళాక నేనైతే ఫస్ట్ వాటర్లోకి వెళ్ళిపోయా. ఫుడ్ అని చూశాను, బట్ ఏమో తినాలనిపించలేదు. మళ్ళీ ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేద్దామని అనుకున్నా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాస్క్ పెట్టేసుకొని వాటర్లోకి వెళ్ళిపోయా. పక్కన మా ఫ్రెండ్స్ ఉంటే కొంచెం కొన్ని వీడియోస్ షూట్ చేసుకున్నా. సరే కానీ బీచ్లోకి వెళ్తే మీరు ఏం చేస్తారు? అవును, అడగడం మర్చిపోయా, మీకు స్విమ్మింగ్ వచ్చా? నాకైతే రాదు. నాతో వచ్చిన వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చబ్బా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమో మరీ లోపలికి వెళ్ళడం లేదు, నాకు రాదు కదా. సో అలా కొన్ని వాటర్ బాల్స్ తోటి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. ఎంతసేపు టెన్షన్స్ ఫీల్ అవుతూ ఇంట్లో ఉండడం కంటే అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో టూర్స్, అకేషన్స్ వెళ్తూ ఉంటే ఎంతో బాగుంటుంది. అసలు ఈ సముద్రాన్ని, అక్కడ ఉండే అలలను చూస్తూ ఉంటే కాసేపు అక్కడే అలాగే ఆగిపోతే బాగుండదు జీవితం అనిపించింది. ఎంత ప్రశాంతమైన ప్లేసో చూడండి. ఎటువంటి బాధ లేకుండా చిన్నపిల్లల్లాగా సరదాగా. మళ్ళీ బాల్యం రోజులు గుర్తుకొస్తున్నాయి కదా. అట్లనే ఉండాలి. ఎప్పుడు ఇంట్లో ఉంటూ ఎందుకండి బాబు. అసలు సీనరీ చూడండి, వ్యూ ఎంత బాగుందో. మంచి ఎండాకాలం ఆఫ్టర్నూన్ టైం అలా వాటర్లో ఉంటుంటాయి. మనల్ని అలలు వచ్చి అలా అలా తాకుతూ ఉంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశా. కాసేపు ఎంజాయ్ చేశాక మా వాళ్ళందరూ ఫుడ్ టైం అయింది రండి అన్నారు. సో నియర్ బై చూసాము, ఎక్కడ సీ ఫుడ్ దొరకలేదు మాకు. ఇంకా అక్కడ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఏంటి అంటే మామిడికాయ, వాటర్ మిలాన్, పానీపూరి. సో ఇవన్నీ ఒక్కొక్క ఐటెం లైట్గా ట్రై చేసా. తెలుసుగా ఫ్రెండ్స్, నేను చాలా లైట్గా తింటా. సో ఇలా అన్నీ తినేసి మళ్ళీ ఒక రౌండ్ వాటర్లోకి వెళ్ళి, అది అవునండి, వాటర్లో నేనైతే బీచ్లో తిరుగుతూ ఐస్ క్రీమ్ తిన్నా. భలే ఉంది. కాళ్ళకు చల్లగా, కడుపులో చల్లగా, భలే ఎంజాయ్మెంట్ అబ్బా. చూడండి, అలలను చూస్తుంటే అక్కడే ఉండిపోవాలి అనిపించింది.
ఇంకేముంది ఇలా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మన బాపట్ల టూర్ కాస్త ముగిసిపోతుంది. నాకైతే అస్సలు రావాలి అనిపించలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళి ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేయాలబ్బా. చూసారా నన్ను? సరే కానీ నాది ఈ డ్రెస్ ఎలా ఉంది? బీచ్కి ఇలాంటి డ్రెస్ కంఫర్ట్ ఉంటుందా? కంఫర్ట్ ఉంటుంది కానీ అమ్మో ఇసుక బాబు, డ్రెస్లకు ఎట్లా? జీన్స్ కదా, ఇసుక పోయి అసలు వాకింగ్ చేద్దామంటే చెప్పులు లేకుంటే కాలుతున్నాయి. చాలా రిస్క్ అయిందబ్బా అందులో వాకింగ్. సో నేనైతే షూస్ దగ్గర వరకు తీసుకెళ్ళాం వాటర్కి. కానీ మన టూర్ కాస్త అయిపోతుంది. లాస్ట్లో చెప్తాను కదా ఇక్కడికి ఎవరు వెళ్ళకూడదని. దగ్గరలో పెళ్ళి పెట్టుకున్న వాళ్ళు, ఏమైనా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు అస్సలు వెళ్ళకండి బాబు. ఇవి మొత్తం సాల్ట్ వాటర్ కదా, అక్కడ వాటర్లో ఆడి బయటకు వచ్చాక అందరం అయితే నల్లగా అయ్యాం, ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని భయపడేలా. సో రీసెంట్గా పెళ్ళిళ్ళు ఉండే వాళ్ళు ఎవరు వెళ్ళకండి. నెక్స్ట్ ఇంకోటి నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే, నేను సీ ఫుడ్ అస్సలు తినలేదు, అక్కడ దొరకలేదు కూడా నాకు. నెక్స్ట్ ఇంకా ఫొటోస్ వీడియోస్ ఎక్కువ తీద్దామంటే వాటర్ కదా, ఇలా ఫొటోస్ స్టిల్ పెట్టగానే అలలు వస్తున్నాయి. వామ్మో ఫొటోస్తో వస్తే ఫొటోస్ తీస్తూ కూర్చున్నాం అనుకోండి, మొబైల్ ఎక్కడ వాటర్లో పడిపోతుందనే భయానికి. సో మీకోసం ఎక్కువ తీయలేదు, కొన్ని తీసాం ఫ్రెండ్స్, సారీ. సరే కానీ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం KRJ23 ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.